తెలియజేస్తాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం కొరకై యోబు గ్రంథం 6వ అధ్యాయంలోంచి మొదటి వచనాలు మనం చూస్తున్నాం. నా దుఃఖము చక్కగా తోచబడుగాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఎలీఫజు మాటలకు యోబు ప్రత్యుత్తరాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎలీఫజు మాటలు మనము 4వ అధ్యాయంలో విన్నప్పుడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, 6వ వచనంలో నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అన్నాడు. 5వ అధ్యాయంలో యోబు పిల్లల గురించి కూడా ఈయన మాట్లాడాడు. యోబును మూఢుడని, తర్వాత అతని పిల్లలు సంరక్షణ పొందలేదని, ఈ విషయాలు 5వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదివా. తర్వాత దానికి ప్రత్యుత్తరంగా 6వ అధ్యాయంలో యోబు తన స్నేహితుల గురించి మాట్లాడుతూ, వారు ఎండిన వాగు వలె ఉన్నారు అని చెప్పాడు. వారు ఎండిన వాగు వలె ఉన్నారని 20వ వచనంలో వారిని నమ్మితే అవమానం కలుగుతుందని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి యోబు తన స్నేహితులు ఎలా ఉన్నారో ఈ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. మెట్టుకు 2వ వచనంలో మనం చదివినట్లుగా నా దుఃఖము చక్కగా తోచబడును గాక అంటున్నాడు. చూడండి, యోబు యొక్క బాధ లేదా యోబు యొక్క అనుభవం వారికి అర్థం కాకపోవటం, అది యోబుకి ఎంత వేదనగా ఉందో మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఇంకో మాట అన్నాడు చూడండి, వచనం 9లో లేదా వచనం 14లో, సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపదగును అని అన్నాడు. కానీ నా స్నేహితులు అలా లేరు, ఎండిన వాగు వలె ఉన్నారు, మాయమైపోవు జల ప్రవాహముల వలె నమ్మకూడని వారైరి అని చెప్పాడు. మనం అనుకుంటాం కదా, చాలాసార్లు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, అపార్థం చేసుకుంటున్నారని. సో అదే విషయాన్ని ఇక్కడ యోబు కూడా చెప్తున్నాడు. అయితే వినండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15లో ఏమన్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు అన్నాడు. కాబట్టి మనమేంటో అర్థం కాకుండా ఎవరున్నా కూడా మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి లేదా మనం అర్థమయ్యే వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన అన్ని విషయములలో మన వంటి వాడు అయ్యాడు. 2వ అధ్యాయం 17లో చెప్పాడు చూడండి, కనికరము గల ప్రధాన యాజకుడగు నిమిత్తం, కనికరం గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు అయ్యాడు. 14వ వచనంలో దాని అర్థం ఏంటంటే, రక్త మాంసములలో పాలువాడయ్యాడు, కనికరం చూపించటానికి. మనం కొన్నిసార్లు అంటాం, నాకు తలనొప్పి వస్తుంది అంటాం, అది ఆయన అర్థం చేసుకోగలడు. నాకు ఫలానా వేదనగా ఉంది అంటాం, అది ఆయన సెన్స్ చేయగలడు. కారణం ఏంటంటే, కనికరం చూపించటం కొరకై ఆయన అన్ని విషయములలో మన వంటి వాడయ్యాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతూ, మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, అంటే ఆయన సంపూర్ణమైన మనుషుడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ యోబు స్నేహితులు యోబు దుఃఖాన్ని, యోబుకు జరిగిన దాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకొని ఉంటే, వారే దేవునికి యోబు పక్షంగా విజ్ఞాపన చేసేవారు. కానీ వారు దేవుని పక్షంగా
ఉన్నట్లుగా యోబు మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన పక్షంగా దేవునికి కనబడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని పక్షంగా మనకు కనబడుతున్నాడు. చాలాసార్లు మన పక్షంగా దేవునికి కనపడేవాడు, దేవుని పక్షంగా మనకు కనపడేవాడు ఉండగా కూడా చాలా మంది ఆ ప్లేస్ ని ఆక్యుపై చేస్తారు. ఇంకా చెప్పాలంటే మనం కూడా వారికి ఆ ప్లేస్ ని ఇచ్చేస్తాం అనమాట. అలా చూడండి, ఎవరితో మైక్ ఆన్ అయిపోయింది. స్వప్న గారు మ్యూట్ లో పెట్టండి. చాలాసార్లు మనం యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని చాలా మందికి ఇచ్చేస్తాం. కొంతమంది దేవుని సేవకులు యేసు ప్రభు స్థానాన్ని వారు తీసేసుకుంటారు మన జీవితాల్లో. ఎలాగంటే దేవుడే వారి ద్వారా మాట్లాడుతున్నట్లుగా, లేదా వారిని పంపించి మనతో మాట్లాడమని చెప్పినట్లుగా, దేవుని పక్షంగా వారు ఉండి మాట్లాడుతున్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో మన ప్రధాన యాజకుడు ఆయనే, మన అపోస్తలుడు ఆయనే, దేవుని యొద్ద నుండి మన యొద్దకు పంపబడినవాడు ఆయనే, మన యొద్ద నుండి దేవుని యొద్దకు పంపబడినవాడు కూడా ఆయనే. అపోస్తలుడు అంటే దేవుని యొద్ద నుండి పంపబడినవాడు, ప్రధాన యాజకుడు అంటే మన యొద్ద నుండి దేవుని యొద్దకు వెళ్ళినవాడు. కాబట్టి దేవుని పక్షంగా మనకు కనబడుతున్న యేసు ప్రభువుని చూడండి, మన పక్షంగా దేవుని కనబడుతున్న యేసు ప్రభువుని నమ్మండి. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం లేదా 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 13:3. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. చూడండి, ఇక్కడ రాశాడు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు. ఆ మాటకు అర్థం ఏముంది ఇక్కడ? 16వ వచనంలో పంపబడిన వాడు, ఫుట్ నోట్లో అపోస్తలుడు అని చూడండి. తర్వాత దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాడు, దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాడు. ఇంకా చెప్పాలంటే మనకు ఉత్తరవాది, మన ప్రధాన యాజకుడు, మన మధ్యవర్తి. అందుచేత కొందరు దేవుడు ఎలా చెప్తున్నాడు, నీ విషయంలో దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, లేదా నీ విషయంలో దేవుడు ఎలా ఉన్నాడు అన్నట్లుగా వాళ్ళ ఫేస్ మనకు చూపిస్తున్నప్పుడు మనం చెప్పాలి, దిస్ ఈజ్ నాట్ గాడ్స్ ఫేస్ అని చెప్పాలి. దేవుని ముఖం కాదు. దేవుని ముఖం, దేవుని ఫీలింగ్స్, దేవుని ఉద్దేశాలు యేసుక్రీస్తునందు మాత్రమే బయలుపరచబడతాయి. ఆ యేసు ప్రభువుని మనకు చూపించేవారు మాత్రమే దేవుని విషయంలో లేదా మన విషయంలో దేవుని ఆలోచన చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి ఒకసారి, 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనడం లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాము. చూడండి, అపోస్తుడైన పౌలు లాంటి సేవకులు మనకు స్నేహితులైతే ఎంతో ఆనందం. అంటే ఎందుకంటే ఆయన ఇలా అంటున్నాడు, దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు నీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాడు, నీ వేదన ఆయన ఎలాగో ఏమనుకుంటున్నాడు, నీ దుఃఖాన్ని ఆయన ఎలా చూస్తున్నాడు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించాడు. ఇప్పుడు మేము మీ పరిచారకులు అంటున్నాడు. అంటే ఎగ్జాక్ట్ గా నీ విషయంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది యేసుక్రీస్తునందు వెల్లడిపరచబడుతుంది. అది మా హృదయంలో ప్రకాశించింది. అది మేము మీకు మినిస్టరింగ్ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం అంటున్నాడు పౌలు. కానీ యోబు స్నేహితులు చూడండి, ఏదో దేవుడు ఏదో వీళ్ళని పంపించినట్లుగా, వీళ్ళ అపోస్తలులు అన్నట్లుగా, దేవుడు ఇదిగో నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, దేవుడు ఇప్పుడే నాకు చెప్పాడు, ఆయన చాలా బాధగా ఉన్నాడు నీ విషయంలో, దేవుడు ఇప్పుడే చెప్పాడు నువ్వు అసలు కరెక్ట్ గా లేవంట ఆయన విషయంలో అన్నట్లుగా వీళ్ళు కనిపిస్తున్నారు. కానీ వినండి, ఎప్పుడైనా కూడా విశ్వాసులారా,
మన పక్షంగా దేవునికి యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. దేవుని పక్షంగా యేసుక్రీస్తు మనకు కనిపించాలి. అందుచేత మనము యేసుక్రీస్తునందు దేవుని మహిమను గుర్చిన జ్ఞానం తెలుసుకోవాలి. దాని కొరకై మనము యోబు స్నేహితులు లాంటి సేవకులను కాదు మన చుట్టూ కూర్చోబెట్టుకోవాల్సింది. మనము ఇక్కడ చెప్పాడు కదా, క్రీస్తు యేసును గూర్చి మాట్లాడేవారిని, క్రీస్తు యేసును గూర్చి మాట్లాడేవారిని. ఎందుకంటే ఎవరెవరి గురించో చెప్తే మన ఉనికి వారిలో లేదు, మన ఉనికి వారిలో లేదు. ఎప్పుడైతే మనం క్రీస్తుతో సిలువ వేయబడ్డామో మన జీవం క్రీస్తునందు ఇప్పుడు ఉన్నది. అందుచేత ఎవరెవరి గురించో చెప్పి ఎక్కడెక్కడ ఎన్నో పట్టుకొచ్చి చెప్తారు మనకి, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తీసుకొచ్చి జడ్జి చేస్తూ ఉంటారు మనల్ని. అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, యేసు ప్రభు గురించి చెప్పండి, మేము ఒప్పుకుంటామని చెప్పాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా రాశాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించు ఆయనను ప్రకటించున్నాము. చూడండి, ఇక్కడ ఆయనను ప్రకటిస్తున్నాం. ఎవరెవరిలో భక్తులందరినీ తెచ్చి వారిని హైలైట్ చేసి తీర్పు తెచ్చే బోధ కాదు ఇది. ఎలీఫజ్ భక్తులను కొనియాడుతున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, కానీ యోబును మాత్రం విమర్శిస్తున్నాడు. ఇప్పుడు కూడా కొందరు వ్యక్తులు మన మధ్యలో హైలైట్ చేసి, నువ్వు అలాంటోడు కాదు అందుకే నీకు ఇలా జరిగింది, నువ్వు ఎలాంటోడు కాదు అందుకే నీకు ఇలా జరిగింది అనేది కాదు. అది స్వనీతిని పుట్టించే తీర్పు కాదు ఇది. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, ఆయనను ప్రకటిస్తున్నాం, ఆయనను బోధిస్తున్నాం. ఎందుకు? మరలా చెప్పుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు. కాబట్టి ప్రతి విశ్వాసి యొక్క జీవం క్రీస్తులోనే ఉంది. కాబట్టి క్రీస్తును గూర్చి మాత్రమే విశ్వాసికి బోధించాలి, క్రీస్తును గూర్చి మాత్రమే విశ్వాసికి బోధించాలి. తద్వారా ఒకవేళ తప్పు ఉంటే ఒప్పుకుంటాం, విశ్వాసానికి విధేయులు అవుతాం, పవిత్రమవుతుంది. అలా కాకుండా ఇప్పుడు యోబు స్నేహితులు దేవుని యొద్ద నుండి పంపబడిన వారుగా, దేవుని పక్షంగా యోబు కొరకైన జీవంగా లేదా యోబు కొరకైన పరిచారకులుగా తమను తాము అగపరుచుకుంటూ, నీ విషయంలో దేవుడు నువ్వు మూఢుడు అని, లేకపోతే నీ పిల్లలు సంరక్షించబడకపోవటానికి కారణం మరి నీ యొక్క భక్తి బాలేదు, నీ ప్రవర్తన బాలేదు, అయినా మర్త్యులు దేవుని సన్నిధిని ఎలా నీతిమంతులు అవుతారు, ఎలా అంగీకరించబడతారనే నేరారోపణలు అన్ని చేసేస్తున్నారు. అయితే యోబు ఏమంటాడు? యోబు గ్రంథంలో యోబు గారి ఆవేదన ఏంటంటే ఇలా చెప్తున్నాడు 6వ అధ్యాయంలో, నా దుఃఖం చక్కగా తోచబడును గాక. అయితే మనం చాలా ఆనందించాల్సిన విషయం ఏంటంటే, మన దుఃఖం చాలా చక్కగా తోచబడుతుంది. మీరు చూడండి, ప్రధాన యాజకుడుగా పరిచయం చేయబడిన లూకాసు వార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా పరిచయం చేయబడిన లూకాసు వార్తలో మొట్టమొదటి అధ్యాయంలో ఉన్న మొదటి మాటల్లో 10వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం వచనం 13వ వచనం చూడండి, ఏమనుందంటే, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. కాబట్టి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఇప్పుడు దేవుని యొద్ద మనకున్నాడు. ఆయన మన పక్షంగా దేవునికి కనపడుతున్నాడు, దేవుని పక్షంగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి మన భయం ఏంటంటే, అసలు మన చాలా మంది ప్రసంగాలు ఎలాగ ఉంటాయి, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా, మధ్యలో ఆగిపోతుందేమో, నీ ప్రార్థన దేవుడు వింటలేదు. కొంతమంది విశ్వాసులకే బోధించేస్తున్నారు, ఏమని? దేవుడు పాపులు మనం ఆలకించడానికి. విశ్వాస పాపి కాదు అనేది విశ్వాసులకి అర్థం కాక, మా మనవి దేవుడు ఆలకించట్లేదు, నేను పాపం చేస్తున్నాను కాబట్టి అనుకుంటారు చాలా మంది. కానీ యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏముందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంది. యాకోబు 5:16. ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఇలా అసలు మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాం?
మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాం? పేతురు ఏమన్నాడు? క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. 17వ వచనం. తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం అంటే మనం కుమారులం కాదా? పేతురు మొదటి పత్రిక 1:1 ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారం కాదా? అందుచేత నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అనే భయాల నుంచి బయటికి రండి. జకర్యా, నీ ప్రార్థన వినపడింది. భయపడొద్దు, భయపడొద్దు. లూకాసు వార్త 1వ అధ్యాయం వచనం 24లో ఇలా వ్రాయబడింది, మనుషులలో నాకుండిన అవమానం తీసివేయుటకు అనే మాట మనం చూస్తున్నాం. మనుషుల్లో నాకుండిన అవమానం తీసివేయుటకు నేను కటాక్షించబడ్డాను. మనుషుల్లో నాకుండిన అవమానం తీసివేయబడ్డకు నేను కటాక్షించబడ్డాను. పిల్లలు లేరు, బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఏదో లోపం ఉంది, వీళ్ళ దేవునికి ఏదో చేశారు, ఏదో జరుగుతుంది అంటారు. ఇక్కడ నుంచి మీరు తెలుసుకోండి, మన ప్రార్థన దేవుడు వినటానికి ఎప్పుడు ఆయన యేసు క్రీస్తును మన కొరకు ఎక్కడ ఆయన ఉంచుకున్నాడు. మనల్ని ఏమని ప్రార్థన చేయమన్నాడు? ఇలా చేయండి, అలా చేయండి అన్నాడు. శిష్యులకు యేసుప్రభు ప్రార్థన నేర్పించాడు. కానీ మేడగదిలో విశ్వాసులకు దేవుడు ప్రార్థన ఇంకోలా చెప్పాడు. ఇప్పటికీ చాలా మంది శిష్యులకు నేర్పించిన ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు. ఈ ప్రార్థన కాదు విశ్వాసులకు నేర్పించింది. విశ్వాసులకు నేర్పించిన ప్రార్థన ఏదంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనంలో ఎలా అన్నాడు? ఇప్పటి వరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు అన్నాడు. అంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన కాదు అది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ఒక మాట ఏంటంటే చూడండి, 14లో మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోక తండ్రి మీ అపరాధాలు క్షమిస్తాడు అన్నాడు. కానీ అది మన సినారియోగా, అది మన యొక్క విషయం కాదు. ఇది మీరు చెప్పండి, మీరు క్షమించబడ్డారా, క్షమించబడతారా దేవుని దగ్గర? క్షమించబడ్డాం. కాబట్టి పొరుగువాని పాపాలు క్షమిస్తే గాని దేవుడు క్షమించడు అనేది ఇప్పుడు విశ్వాసకి చెప్పకూడదు. యేసు ప్రభు చాలా విషయాలు యూదులతో మాట్లాడాడు. సంఘం ఇంకా అప్పటికి ప్రారంభించబడలేదు. యూదులు ఎవరంటే తాము తమ సొంత నీతి వల్ల నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. వారితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొండ మీద ప్రభు చెప్పిన ప్రసంగం వేరు, మేడగదిలో ప్రభు చెప్పిన ప్రసంగం వేరు. సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన ప్రసంగంలో ఏం చెప్పాడంటే ఇలా చేయండి, ఇలా ఇదిగో ఇవన్నీ ఉండాలి, ఇదిగో దీని తర్వాత ఇది మాట్లాడండి. అసలు ఏం చెప్పలే. నువ్వు ఏది చేసినా యేసు ప్రభు నామాన్ని చేయి అన్నాడు అంతే. అంటే నువ్వు ప్రార్థన ఇప్పుడు ఎలా చేయాలి, ఏమేమి చేయాలి మ్యాటర్ కాదు, ఏ నామం పేరట చేయాలనేది మ్యాటర్. ఇక్కడ రాజ్యం కొరకు చేయాలా, అనుదిన ఆహారం మాకు దయచేయమని చేయాలా, లేకపోతే క్షమాపణ సంబంధమైన సంగతుల గురించి చేయాలా, అది కాదు ఇక్కడ చెప్పింది. అక్కడేం చెప్పాడు మీరు చదవండి. కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు నామం పేరిట అడగండి అని ఉందా లేదా ఒకసారి చూడండి. ఉండదు అక్కడ మీకు. అందుకని ఉదయకాలం ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన వారు ఇదేందన్నా మన మీటింగ్స్ లో పరలోక ప్రార్థన చేయట్లేదు అని అనుకుంటారు. పరలోక ప్రార్థన కాదు అది, అది పరలోక ప్రార్థన అనుకుంటున్నారు చాలా మంది. అసలు పరలోకంలో కూర్చోబెట్టబడింది ఎవరు? పరలోకంలో కూర్చోబెట్టబడింది ఎవరు? యేసుక్రీస్తు. నేనేనండి. సంఘం అంటారేంటి? నేనే కదా, మీరే కదా, సంఘమే మీరే. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలో మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవటం కాదు. మనకేం చెప్పాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే నా పేరట ఇప్పుడు దాకా మీరు ఏది అడగలేదు. అంటే ఇప్పుడు దాకా మీరు చెయ్యని ప్రార్థన ఆయన నేర్పించలేదు. ఆ ప్రార్థన ఇప్పుడే చెప్పాడు. ఏమనంటే ఇక్కడ చూడండి 14వ అధ్యాయంలో ఏమన్నాడు? 14వ అధ్యాయం 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచబట్టుకై దానిని చేతును, నా నామమును మీరు నన్ను ఏమి అడిగినా అన్నాడు. ఏమేం ప్రార్థన చేయాలో లిస్ట్ ఇచ్చాడు అక్కడ. శ్యామం ఏమిచ్చాడు? ఏమి అడిగినను ఆయన నామం అడగాలండి. నామమే ఇచ్చాడు.
ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అందుచేత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? సరే, మత్తయి సువార్త ఎవరిని ఉద్దేశించి రాశాడు? యూదుల్ని. ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు యూదుల రాజు. ఈ యేసుప్రభు యూదుల రాజు అనే రాజ్యం భూమి మీద ఉండేదా, పరలోకంలో ఉండేదా? చెప్పండి. భూమి మీద. మరి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు భూమి మీద ఉండకూడదు. హెబ్రీ 8:4. అందుచేత మత్తయిలో నేర్పించిన ప్రార్థన మనము వాస్తవంగా అది ఛాయారూపకమైంది, కానీ దాని నిజస్వరూపం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. నన్నేమి అడిగినాను అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న వారు యేసుక్రీస్తు నామమున ప్రార్థన ఏదైనా అడగొచ్చు అన్నా అంటే ఏదైనా అడుగు. ఇది అడగాల, అది అడగాల, అది అడగాలి, ఇది అడగాలి కాదు. ఏదైనా అడుగు. ఆ విషయంలో దేవుడు నీకు బోధిస్తాడు. ఎలాగో నువ్వు ప్రార్థన చేయాలో తర్వాత నీకు నేర్పిస్తాడు. ఆయన చిత్తానుసారంగానే ప్రార్థన చేయాలని చెప్పేవాళ్ళు చాలా మందికి ఆయన చిత్తం తెలియదు, కానీ వాళ్ళు కూడా చెప్పేస్తారు ఏమనంటే ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలని. మీరు చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. నాకు కారు కావాలని చేయొచ్చా? చెయ్యి. లారీ కావాలని చేయొచ్చా? చెయ్యి. విమానం కావాలని చేయొచ్చా? చెయ్యి. నువ్వు ఫస్ట్ ప్రార్థన చెయ్యి. యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చెయ్యి. చేసినప్పుడు ఈ ప్రార్థన తర్వాత నువ్వు దాని విషయంలో ఎలాగ ముందుకెళ్లాలో తర్వాత ప్రభు నీకు చెప్తాడు. నువ్వు ముందు ప్రార్థన ఇది చేయొచ్చా, అది చేయొచ్చా అని ఇది దాని చిత్తం కాదేమో, వినడేమో అని అనుకోవద్దు. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13 చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ చిత్తం ఏంటి? ఇక్కడ చిత్తం ఏంటి అంటే చిత్తానుసారంగా మనం ఏది అడిగినంటే ఆయన చిత్తంలో ఉన్నాయో అడగాలి అని కాదు దాని అర్థం. మనం ఏది అడిగినా మన మనవి ఆలకిస్తాడనేది మనం ఎరిగి అడగటం అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు మాట్లాడాలి ఫస్ట్ దేవునితో. నువ్వు మా అబ్బాయి అన్నాడు, నన్ను ఇలా అడిగాడు, డాడీ నాకు ఒక పెద్ద ఇల్లు కావాలన్నాడు. పెద్ద ఇల్లు కావాలన్నాడని నేను ఒరే నువ్వు చిత్తానుసారంగా అడిగితే నేను వింటానంటాను. ఆల్రెడీ నేను వినేసాను కదా, నా చెవిలోకి వచ్చేసింది అన్నమాట. మీరు వినండి. వాడు ఏం అడుగుతున్నాడో వాడికి తెలీదు, వాడికి ఆ జ్ఞానం కలిగించుకుంటాను నేను. అలాగే ఇక్కడ కూడా 13వ వచనంలో ఏమన్నాడు? దేవుని కుమారుని అని అనలేదు, దేవుని కుమారుని నామం అందు. వీఆర్ బిలీవింగ్ ద నేమ్ ఆఫ్ అవర్ జీసస్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వీఆర్ బిలీవింగ్ దట్ నేమ్. ఆయన నామమందలి విశ్వాసం, ఆయన నామాన్ని నమ్మి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఏదైనా అడగండి. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి పొరపాటున దేవుడు ఇచ్చేస్తాడంటే ఇవ్వడు కదా. దాని విషయంలో మీకు జ్ఞానం ఇస్తాడు. దాని విషయంలో ప్రభు ఇచ్చే జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. ఆ తర్వాత ప్రార్థన మారుతూ ఉంటుంది. ఆ విషయంలో ఎలా ప్రార్థన చేయాలో మీకు అర్థమైపోద్ది. అసలు ఫస్ట్ కొంతమంది ఇది అడగకూడదు, అది అడగకూడదు, అది అడగకూడదు, ఇది అడగకూడదు, అసలు ఏం అడగకుండా చేసేస్తున్నారు. మీరు అడగండి, ఫస్ట్ ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఎలా ప్రార్థన చేయండి. కొంతమంది ఇలా విచిత్రంగా అడుగుతారు, అన్న నేను హెయిర్ లాస్ అయిపోతుంది, ప్రార్థన చేయొచ్చా? తల తగ్గి నా జుట్టు అంతా ఊడిపోతుంది, ప్రార్థన చేయొచ్చు? రే జుట్టు కోసం ప్రార్థన చేస్తావు పిచ్చమోహముడా, నువ్వు నరకానికి పోతావరా అని చెప్తారు. అంటే మీరు జుట్టు గురించి అడగకూడదు, మీరు అసలు ఎలాంటివి అడగకూడదు అంటారు. కానీ వర్తమానం ఏమొస్తుంది? నీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడుతున్నాయి. నీ హెయిర్ లాస్ గురించి కూడా నువ్వు ప్రార్థన చేయి. అంతేగాని దీని గురించి అడగో. స్వకీయమైన దురాశల చేత నువ్వు ఏడవబడతావు, శోధించబడతావు. యాకోబు 1:14. నువ్వు ఏదైనా అడగొచ్చు. యేసుక్రీస్తు నామమున అడగండి. ఏది అడిగినా కూడా అడగండి. ఇంకోటి ఏంటంటే అసలు దేవుణ్ణి అడిగేవి మనుషులు చెప్పకండి. ఫస్ట్ నేను ఇది అడుగుతున్నాను అడగొచ్చా అనుకోండి. ఈడేదో దేవుని పక్షంగా నీకు రాయబారిలాగా బిల్డప్ కొట్టేస్తా ఉంటాడు మనుషుడు. అందుకనే మనుషులను మీరు మహింపరచొద్దు. దేవుని పక్షంగా క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు కనుక క్రీస్తుని గురించి మనకు ప్రకటించే వారికి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కొంతమంది ఏమంటారంటే శరీర విషయాల గురించి అడగకూడదు అంటారు. మీకు ఎలా చెప్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 2:24 స్వస్థత ఆత్మక దేహానిక?
దేహాన్ని మత్తయి సువార్త 8:17 ప్రకారం యేసు ప్రభు పొందిన గాయములు ఆత్మ సంబంధమైన స్వస్థతగా, మన దేహంలో ప్రత్యక్షమైన స్వస్థతగా. మత్తయి 8:17 ప్రకారం దేహంలో ప్రత్యక్షమై దేహంలో ప్రత్యక్షం అవటమే. ప్రతిదీ అడగొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం యొక్క వివరణ ఏంటి? చెప్పిన వాటినే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది ప్రయోజనం కొరకు. ఎఫెసీ 1:3 ఆడేముందంటే, మన ఆయన ప్రభు అయిన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకిచ్చాను. దీన్ని హైదరాబాద్ లో నాకు సేవకుడు ఏమని బోధిస్తున్నాడంటే, ఒకసారి ఇలా విన్నాను అనమాట. దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్తున్నాడు. అంటే ఆయన అసలు ఈ వాక్యమే అర్థం అవ్వలేదు. భానుశ్రీ వాళ్ళ పాస్టర్ గారు అనమాట ఒకప్పుడు. ఆయన ఇప్పుడుగా అయ్యే చెప్తాడు. ఈ ఎఫ్ఎస్సి పత్రిక తీశాడంటే ఆ 7 మాటలు చెప్తాడు. నేను సుమారు ఆయన మీటింగ్ 4-5 సార్లు అటెండ్ అయ్యాను. మన రాజేష్ అన్న వాళ్ళ తమ్ముడు గారి ఇంటి ఓపెనింగ్ కి ఇదే అధ్యాయం చెప్పాడు. నేను ఒకసారి అనుకోకుండా ఒక చోట బోడుప్పుల్లో మీటింగ్ వెళ్తే అక్కడ ఇదే చెప్పాడు. ఏంటంటే 7 విషయాలు ఇందులోంచి. ఏంటి ఆ విషయాలు అంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అని మొదలు పెడుతున్నాడు టైటిల్. దాని అర్థం అసలు ఈ వచనం యొక్క ఇంటర్ప్రిటేషన్ అది కాదు. మీరు వినండి. నీకు కావలసినవన్నీ నీ ఆత్మలో కుమ్మరించబడ్డాయని దీని అర్థం. నీకు కావలసినవన్నీ క్రీస్తులో సిద్ధపరచబడ్డాయని అర్థం. ఇప్పుడు ఏం చేయాలి? 14 వచనం. ఇప్పుడు ఏం జరగాలంటే అవి విమోచించబడాలి. అంటే అర్థమైందంటే అవి నీ దేహమందు ప్రత్యక్షం కావాలి. ఇందులో ఎవరి పాత్ర ఉంది? పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. అందుచేత నువ్వు డివైడ్ చేయకు. ఈ తలంపులేమో ఆత్మ సంబంధమైనవి, ఇవేమో శరీర సంబంధమైనవి అని. అసలు శరీర సంబంధమైనవి అంటే అర్థం ఏంటి తెలుసా? శరీర సంబంధమైనవి అంటే బలహీనతలు, పాపాలు అని అర్థం. కానీ దేహానికి కావలసినవన్నీ ప్రభు ఇస్తాడు. నీ జీవానికి, భక్తికి కావలసిన వాటి అన్నిటిని ప్రభు ఇస్తాడు. కాబట్టి పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం మీరు చదువుకోండి. జీవమునకును భక్తికి నీ కావలసిన వాటి అన్నిటిని ఆయన మీకు దయచేస్తాడు. కాబట్టి మొదట మీరు ఏం ప్రార్థన చేయాలని అడగండి. ఏ నామం పేరట ప్రార్థన చేయాలని అడగండి. మీరు ఇంకా ఎవరైనా వాక్యం వినకపోతే హైదరాబాద్ వర్తమానాలు వినండి. నేను ఉదయకాలం వర్తమానం కూడా వినండి. మీరు చాలా ఆదరించబడతారు. మీరు ఊహించలేరు దేవుని ఆత్మ ఎలా వ్రాయించాడంటే, ఆయన ఇలా రాశాడు. ద్వితీయోపదేశకాండం 29:5 అరణ్యములో వారి బట్టలు పాతగిల్లేదు, వారి చెప్పులు పాతగిల్లేదు అని చెప్పాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు ద్వారా ఏమన్నాడు? మీ తల వెంట్రుకలు ఒక్కటైనా నశించదు అన్నాడు. అన్నాడా లేదా? హనన్యా, మిషాయేలు, అజర్యా గురించి ఏమన్నాడు? వారి తల వాసన రాలేదు, వారి బట్టలు పాతగిల్లేదు అన్నాడు. లేదా వారి బట్టలు కాలలేదు అని చెప్పాడు. కాబట్టి మన ప్రభు ప్రతి చిన్నదాని గురించి ఆలోచిస్తాడు. మదన్న ఇక దాన్ని పెంచే ఇక యేసు ప్రభు నామములో ఏం ధైర్యంగా ఉండు, భయపడతాం. ఎందుకంటే ఏమవుదాం. ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నాడు. చాలా మందికి ఉన్న బాధ ఏంటంటే, బట్టతలు వచ్చేస్తుందేమోనని బాధపడిపోతున్నారు. జుట్టంతా రాలిపోతుందేమో. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందుకు మనతో సహానుభవం లేనివాడు అది ఆయన అర్థం చేసుకుంటాడు. కాబట్టి జాన్ ఏంటి నవ్వుతున్నా అంటే, తబలా సెట్ వచ్చేస్తుందా తల మీద? ఏం భయపడతాం, ఏం రాదు. ప్రభు దాన్ని బాగు చేస్తాడు, సమృద్ధి ఎత్తాడు. ఎందుకంటే మీకు ఒక సంగతి చెప్తాను. యేసు ప్రభు ఇలా చెప్పారు చూడండి. యోహాను సువార్త మీరు చదవండి. వచ్చిన ఎంత అద్భుతంగా ఉంటుందో. 6:39 చదవండి. యోహాను సువార్త 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఏం పోగొట్టుకోకుండా అంటే ఏం పోగొట్టుకోకుండా అని కూడా అర్థం చెప్పండి. విశ్వాసం ఉన్న వాళ్ళు మాట్లాడండి, వాళ్ళకే కలుగుతుంది. తల వెంట్రుకలు కూడా తల వెంట్రుకలు కూడా లేపుతాడు. అందుకని యేసు ప్రభు తిరిగి లేచాక రాజ్య ప్రమాణాలు చూపిస్తున్నప్పుడు ఆయన తన యొక్క తల వెంట్రుకలు కూడా చూపించాడు. ఇదిగో నా వెంట్రుకలు కూడా క్రీస్తు లేపాడు అని. మరి అది ఫ్యూచర్ రిజరక్షన్ కదన్నా. నేను మహిమ శరీరంతో వచ్చినప్పుడు నాకు బట్టతల ఉండదని. ఫ్యూచర్ రిజరక్షన్ ని మనం ఇప్పుడు ప్రజెంట్ రిజరక్షన్ గా ఎక్స్పీరియన్స్ చేయమని రోమా 8:11 చెప్పాడు కదా. 8:11 రోమా పత్రిక. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవించేయను. ఎంత మంచి వాక్యం వచ్చాక ఇప్పుడు వెళ్ళి తలస్నానం చేయండి, మొత్తం మీ టవల్ నిండా ఎంట్రుకలు అంటుకుంటాయి. మళ్ళీ మీరు నిరాశ పడిపోతారు. ఏం నిరాశ పడకండి, ఇలా చెప్పండి: చావునకు లోనైన శరీరం గనుక నా వెంట్రుకలు రాలిపోయినాయి, ఇవన్నిట్లో ఏది నేను పోగొట్టుకోకుండా దేవుడు లేపుతాడని చెప్పాలి. అప్పుడు మళ్ళీ అవన్నీ వచ్చి మీ తలలో నాటబడతాయి. అది ఫెయిత్ అంటే. అది రోమ 8:11 చెప్పాడు. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా ఫ్యూచర్ లో హెయిర్ లాస్ లేని బాడీ రాబోతుంది. యేసు ప్రభు చూపిస్తున్నాడు దాన్ని. ఎందుకు మనకు చూపిస్తున్నాడంటే ఇప్పుడే మీరు దాన్ని పొందవచ్చు అని చూపిస్తున్నాడు. అంచేత ఆ ఎన్నో రకాల షాంపూలు ఇవన్నీ పెట్టేసి అనేక వైద్యుల చేత తిప్పలు పడుతున్న మీరు, మార్క్స్ వార్త 5వ అధ్యాయం ప్రకారం ఇప్పుడు మీరు ఏమి ఇవ్వకుండానే అన్నాడు కదా. యోహాను సువార్త 55 ఏమన్నాడు? ఏమి ఇవ్వకుండానే, ఇదిగో మా సేవకుల్లో కూడా కొంతమంది దొంగలు ఉంటారు, ఏమనుకోకుండా ఫీల్ అవ్వకండి. వీళ్ళు హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ జీవిస్తారు అనమాట. అంటే వీళ్ళు సైడ్ బిజినెస్లు చేస్తారు కొంతమంది. ఇప్పుడు సందీప్ అన్న ఉన్నాడు, అన్ని వదిలేశాడు, ప్రభు పనికి వచ్చాడు. కొంతమంది ఫోన్ చేసి ఏమంటారంటే, ఆ సందీప్ గారు మీరేమి కిరాణా కొట్టేం పెట్టక్కర్లేదు, మీకు చిన్న మాట చెప్తాము, ఇది చేయండి, మీరు మీ సేవకి ఏమో ఆటంకం ఉండదు, మీరు ఇది అమ్మండి అంటే. ఇప్పుడు ఈయన షాంపూలు అమ్ముతాడు, సోపులు అమ్ముతాడు, టూత్ పేస్ట్లు అమ్ముతా ఉంటాడు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సందీప్ అన్న అలా పడలే కానీ ట్రాప్ లో. ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు ధైర్యంగా వాక్యం చెప్పగలను నేను షాంపూ బాటిల్ అమ్ముకునేవాడిని అయితే? నేను చెప్పలేను కదా. కాబట్టి మీరు కూడా మానేమని నేనేం చెప్పట్లేదు, కానీ క్రీస్తునందు ఉన్న వాటిని ఆత్మ ద్వారా ఎదురు చూడండి. ఇక మీరు వాటి నుంచి విడుదల పొందుతారు. రేపు అవన్నీ ఇసిరేస్తారు బయటికి తీసుకెళ్ళి. ఆదికాండం 35వ అధ్యాయంలో ఏమన్నాడు? మనం బేతేలుకి వెళ్తున్నాం, ఇవన్నీ విసిరిపడేసేయండి అన్నాడు. అలాగే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం కొన్నింటిని విసిరేయాలి. హన్నా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిన తర్వాత ఏం చేసింది? భోజనం చేసింది, భోజనం చేసింది. అలాగే మీరు దేవుని మందిరానికి ఉదయకాలం వచ్చి వెళ్ళిన తర్వాత విడుదలను నిరీక్షించండి. ప్రభు మన బలహీనత యందు మనతో సహానుభవం గలవాడండి. అసలు యోబు ఎలా అయిపోయాడో చూడండి. మనం 2వ అధ్యాయంలో చూస్తున్నాం, 12లో అతన్ని పోల్చలేనట్లు అయిపోయాడండి. ఇప్పుడు కూడా చాలా మంది పోలిక కోల్పోయారు. కారణం ఏంటంటే ఆ వేదనలో, దుఃఖంలో నలిగిపోతున్నారు. యోబు అంటున్నాడు కదా 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 9వ వచనం, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక అంటున్నాడు. అయ్యయ్య, ఏం ప్రార్థనలు అండి ఇవి! కొంతమంది ఈ ప్రార్థన చేసేస్తున్నారు, దేవా నీ ఇష్టమయ్యా నన్ను నలిపే ప్రభువా అంటున్నారు. నిజం చెప్పండి, దేవుడు మనల్ని నలిపేవాడైతే క్రీస్తుని నలుపుతాడా? 3 మానికల మెత్తని పిండి ఆమె మెత్తగా పిసికినట్టుగా దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మెత్తగా పిసికి ఆయన మన కొరకే రొట్టెగా మన కొరకు అర్పించాడు. కాబట్టి ఇప్పుడు పిసకబడేది, నలబడేది మనం కాదు, దేవుడే తన కుమారుని మన కొరకు నలిపేశాడు. నలిగిపోయాడయ్యా యేసు ప్రభు మన కొరకై నలిగిపోయాడు. కాబట్టి మన ప్రార్థన ఇలా చేయకూడదు. మరి అపోస్తుడైన పౌలు ఏమన్నాడు? నా దేహాన్ని నలగొట్టుకొని అన్నాడు కదా. అవును, వెరీ గుడ్, బాగానే చెప్పారు. ఇక్కడ యోబు ఎవరిని నలుపుమంటున్నాడు? పౌలు ఎవరు నలుపుకుంటున్నారు అన్నాడు. చదవండి మీరు కావాలంటే వాక్యాన్ని అర్థవంతంగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం 27లో నా శరీరము నలగొడుతున్నాను అన్నాడు. చూసారా? అది దేవుడు నలుపుతున్న నలుపులు కాదు, దేవుని పనిలో భాగంగా నలుగుతున్నాం. దేవుని పనిలో నలగటం వేరు, దేవుడు కావాలని నన్ను నలిపేస్తున్నాడు అంటాం వేరు. దేవుడికి నేను నలపడు, ఎందుకంటే మన పక్షంగా యేసుక్రీస్తు నలగొట్టబడ్డాడు. అసలు యేసు ప్రభు ఒక రొట్టెగా అయ్యాడంటే, ఒక రొట్టె అవ్వాలంటే, నిన్న పౌలరాజు గారు ఇంట్లో భోజనం పెట్టడానికి బదులు టిఫిన్ పెట్టారనమాట. నేను అన్నాను, అసలు మీటింగ్ లో భోజనాలు పెట్టొద్దని అందరికి చెప్తున్నాను, వినట్లేదు. వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు. నేను టిఫిన్ పెట్టానంటే చాలా సంతోషించాను. టిఫినే కదా, ఫోన్లో వీళ్ళకి శ్రమ తగ్గే ఉంటదని. ఇంతకీ వాళ్ళు చపాతీలు చేశారు. ఇంతకీ అప్పుడు నేను అడిగాను వాళ్ళని, ఎన్నింటి నుంచి చేశారండి మీరు చపాతీలు అని అడిగితే 4 గంటల నుంచి చేశారంట. ఎంతమందికి పెట్టారు? అందరికి ఎక్కువ ఎక్కువ చపాతీలు పెట్టారు. ఒక రొట్టెని నలపాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి ఒక రొట్టె వేయాలంటే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలా నలుగురు. నాకు చపాతీలు అనే టిఫిన్ అని తెలియదు. తెలియక ముందే నేను ప్రభు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాను నేను వినండి, మీరు ఎవరైనా వీలైతే లైవ్ లో ఉండుంటది, అది వినండి. యేసు ప్రభు మన కొరకు రొట్టె వలె నలిగిపోయాడు అనే విషయం నేను ముందుగానే చెప్పాను. కాబట్టి మీరు నమ్మండి,
దేవుడికి నిన్ను నలపడు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్నలారా, దేవుడికి మిమ్మల్ని నలపడు. కాబట్టి ఎప్పుడు దేవునితో ఎలా అనకండి, నన్ను నీ ఇష్టానుసారంగా నలిపే ప్రభు అనకండి. యోబు ప్రార్థన అది. ఎందుకంటే యోబుకు మనకు ఉన్న అనుభవం లేదు కదా, మనకు జరిగిన అనుభవాలు యోబుకు లేవు. చూడండి ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. చదవండి, ఎంత బాగుంది ఈ మాట. 24:35 చదవండి. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకి ఎలాగూ తెలియబడెనో అది తెలియజేసిరి. 30 చదువు తమ్ముడు. ఆయన వారితో కూడా భోజనంకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి. ఇక్కడ ఆయన రొట్టె విరిస్తే ఎలా గుర్తుపట్టారు? ఆయన రొట్టె విరిస్తే ఎలా గుర్తుపెట్టారంటే 27వ వచనంలో ఆయన లేఖనములన్నిటిలో ఉన్న భావం చెప్పాడు. చూసారు? ఆ భావం ఎలా చెప్పాడంటే లేఖనాలన్నిటి ప్రకారం తాను ఎలా నలిగిపోయాడో చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు ఈ రొట్టె ఆయన అని గుర్తుపట్టేశారు. అందుచేత వినండి, లేఖనములన్నిట్లో యేసు ప్రభునికి వచ్చిన వచనాల భావం ఏంటంటే ఆయన మన కొరకై విరువబడిన రొట్టె, నలిగిపోయిన రొట్టె. ఎంతగా పిసికితే ఆ రొట్టె తయారవుతుంది మన కొరకై. ఆయన తల వెంట్రుక ఆయన తల, ఆయన ఆంత్రములు, ఆయన కాళ్ళు అగ్ని చేత కాల్చబడ్డాయి. నిర్గమకాండంలో అన్నాడు ఏమనంటే ఉడికి ఉడకనిది తినకూడదు అన్నాడు కదా. ఉడికి ఉడకనిది తినకూడదు. ఉడికి ఉడకంది తినకూడదు అంటే మన ప్రభు ఎంతగా అగ్నికి అర్పించబడ్డాడు. 12వ అధ్యాయం 10వ వచనం, నీళ్లతో వండబడినదైనను ఉడికి ఉడకనిదైనను తినకూడదు, అది అగ్ని చేత కాల్చబడాలి. యేసు ప్రభు పూర్తిగా కాల్చబడ్డాడు. కాబట్టి నిన్నేదో కాల్చేస్తాడని, నిన్నేదో నలిపేస్తాడని ప్లీజ్ బయటికి రండి అందులోంచి. అది ఫెయిత్ కాదు, అది మూఢత్వం. అది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఇప్పుడు స్నేహితులు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంలో యోబు అంటున్నాడు తన ఇష్టానుసారంగా దేవుడు నన్ను నలుపును కాక. కానీ ఈరోజు మనం ధైర్యంగా చెప్పొచ్చు, ఇవేవి కూడా మనకు సంభవించే సంభవాలు కాదు. కారణం ఏంటంటే మన ప్రధాన యాజకుడు మనందరి కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. కాబట్టి ధ్యానం చేయండి, ప్రభు మీకును సహాయం చేస్తాడు. దేవుని పక్షంగా మనకు కనిపిస్తున్న వీళ్ళెవ్వరు దేవుని ప్రతినిధులు కాదు, లేదా దేవుని రాయబారులు కాదు. మనకు క్రీస్తు యేసును గురించి చెప్పేవారు మాత్రమే మన పరిచారకులు, లేదా మన కొరకై నియమించబడిన అపోస్తులు, మన కొరకై నియమించబడిన దేవుని సేవకులు. ఇప్పుడు చూడండి, అయ్యగారు అడుగుతున్నారని చెప్పి అయ్యగారి పేరిట అట్టిపళ్ళు తినేసేవాళ్ళు లేరా? అయ్యగారు అడుగుతున్నారని అయ్యగారి పేరిట మొత్తం సంచులు నింపుకునేవాళ్ళు లేరా? సేమ్ వీళ్ళు అంతే. దేవుడు నిన్ను ఇలా చూస్తున్నాడు అలా చూస్తున్నాడు అని అబద్ధంగా చెప్పేసి మన యొద్ద నుండి కావాల్సిన అన్ని పొందుకుంటున్నారు. మీరు మోసపోయి ఇప్పుడు మనం చూడండి, చాలా మందిని ఏమంటాం, ఈ పిచ్చి జనం చదువు లేక ఇలాగ అయిపోయారు అంటాం. మనం చేసేది అదే. మన సంఘాల్లో మనం కూడా చేసేది ఏంటంటే, ఇదిగో దేవుడు నిన్ను కోపంగా చూస్తున్నాడు, ఇదిగో దేవుడు ఈ రోజు నీ మీద అలిగాడు, ఈ రోజు ఆయన నీ గురించి అలిగి రాలేదు, ఆయన రావట్లేదు, నిన్ను చూడాలనుకోవట్లేదు అని చెప్పగానే పోన్లేండి దేవుడు లేదో నాతో శాంతి పరిచయండి మీరని వాళ్ళకి మనం చేస్తాం అన్నమాట. కానీ దేవునితో మనల్ని శాంతిపరిచిన వాళ్ళు మనుషులు కాదు, దేవునితో మనల్ని శాంతిపరిచిన వాడు యేసుక్రీస్తే. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధాన పరచబడ్డాం. 5వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదాం. దేవుడు మనల్ని చల్లని చూపుతూ చూస్తున్నాడు. ఆయన మనల్ని యాక్సెప్టబుల్ గా ఎంచుతున్నాడు. ఎందుకంటే వీఆర్ రికన్సైల్డ్ త్రూ జీసస్ క్రైస్ట్, వీఆర్ రికన్సైల్డ్ విత్ గాడ్ అన్నమాట. దేవునితో మనం సమాధాన పరచబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఫోన్ చేయండి వాడికి ఫోన్ చేసి, రే నువ్వు నీ అవన్నీ ఇచ్చారా, దేవుడు నా పట్ల బాగానే ఉన్నాడు, నువ్వేంటి ఇలా చెప్పావని చెప్పి అడిగి తీసేసుకోండి. అన్ని మీరు చెల్లించినవి కానుకలు కాదవి, పాప పరిహారార్థ బలులవి. వీటికి క్షమాపణ ఎక్కడుండునో పూరించండి ఖాళీ. వీటికి క్షమాపణ ఎక్కడుండునో అక్కడ మరొక బలి కరెక్ట్ చెప్పలేదు. ఇక్కడ పాప పరిహారార్థ బలి ఉండదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం, వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు.
కాబట్టి మీరు ఇచ్చే కానుకలు పరిహారంగా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి కూడా దేవుడేదో మీ మీద ఆ కోపంగా ఉన్నాడని. నిజంగా చూడండి, కొంతమంది సేవకులు ఏదో దేవుడు వచ్చి వాళ్ళకి బాధలు చెప్పుకొని నువ్వు వెళ్ళి చెప్పమన్నట్టు చెప్తారు కదా. వాళ్ళ ఫేస్ కూడా ఎంత బాగా పెడతారండి. అసలు దేవుడు ఎలాగ నీ మీద ఆ ఆయన ఎలాంటి మూతి ఎట్టుకున్నాడు కదా. నాబాలు మూతిని గురించి మాట్లాడింది కదా, అబిగాయిలే ఉంది. ఆ మూతి ఏంట్రా అలా ముడుచుకున్నావు ఉంది. అలా కొంతమంది మూతి ముడుచుకొని కూర్చుంటారు. ఎందుకంటే దేవుడు నీ మీద అలిగాడని చెప్తారు మనకు. కొంతమంది దెయ్యాలు ఏడుతాయి చూసారు, దెయ్యం పట్టిన వాళ్ళు ఏడుతూ ఉంటారు, అలా ఏడుతూ ఉంటారు మన దగ్గరికి వచ్చి. ఎందుకు ఏడుతున్నావు అంటే దేవుడు నీ గురించి ఏడుతున్నాడు అని చెప్తారు. మన రిప్రజెంటేషన్, మనకి రిప్రజెంటేషన్ ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన దేవుని మహిమ యొక్క, చెప్పండి, దేవుని మహిమ యొక్క తేజస్సు. మూర్తిమంతమై ఉన్నాడు. ప్రతిబింబం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని యొక్క తేజస్సు లేదా ప్రతిబింబం. ప్రతిబింబం అంటే అర్థం ఏంటంటే అసలు దేవుడు ఏమై ఉన్నాడో యేసుక్రీస్తులోనే మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ నేను ఈ ఉదయం వచ్చి దేవుడు అడిగాడు, ఆయన ఇవి ఇమ్మన్నాడంటే మీరు అనుకోండి దేవుడి పేరు ఎలీషా, వీడి పేరు గేహజీ అనుకోండి, అంతే. నన్ను ఏమనుకుంటారు? దేవుడి పేరు ఎలీషా, వీడి పేరు గేహజీ. ఎలీషా పేరట నయమాన్ ఏమన్నాడు? ఇప్పుడే ఎలీషా దగ్గరికి వచ్చారండి, మీరు ఇస్తారా అని అడిగి పట్టుపోయాడు దొంగడు. అలా పట్టుపోతున్నారు దొంగలు. యేసు ప్రభుని మనకి తప్పుడుగా, అసలు యేసు ప్రభునే చూపించుకోండి, యేసు ప్రభు స్థానంలో నిలబడుతున్నారు. దయచేసి ఉదయకాలం వినండి. క్రీస్తును గూర్చి ప్రకటించేవారు మాత్రమే, క్రీస్తులో మనం ఏమై ఉన్నామో చెప్పేవారు మాత్రమే దేవుని మన ఎదుట కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి నీ పిల్లలకు గాని నీ విషయంలో గాని ఎటువంటి బలులు అర్పించుకో. ఎందుకంటే యేసుక్రీస్తు బలి సరిపోతుంది. ఇంకోటి చెప్పమంటారు, యేసు ప్రభు ఎంతగా అర్పించబడ్డాడంటే ఇంకా మనకు దేవుని దగ్గర స్వాస్థ్యం మిగిలింది. ఆ స్వాస్థ్యం ఎంతటిది? పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అది అక్షయమైనది, నిర్మలమైనది, 3వ వచనంలో వాడబారనిది. అంటే మన ఇంకా పాటలు పాడతాయి, రీతిని రుణం తీర్చుకొందునేసువా అని పాటలు పాడతాయి. ఇంకా ఎలా తీర్చాలయ్యా నీ రుణం అంట. మీకు తెలుసా, పరలోకంలో మనం రుణపడలేదు. పరలోకంలో మనకి ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. పరలోకంలో మనకు తరగని ఆస్తిని దేవుడు సమకూర్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అంత వెల చెల్లించాడు. ఎందుకంటే వీఆర్ ఫర్గివెన్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ గ్లోరీ. ఎఫెసీ 1:7. మనం దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి క్షమించబడ్డాం. ఇంత ధైర్యంతో మీరు దేవుని సన్నిధికి రండి ఉదయకాలం. దేవా, పరలోకంలో నా ఆస్తులు ఉన్నాయి కదా, నేను వస్తున్నానయ్యా అని రండి దేవుని సన్నిధికి. అంతేగాని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు లేదు, లోపలికి రానిస్తాడు లేదు, బయటికి పోరా అంటాడో లేదు అనేటట్టు రావద్దు. హెబ్రీ పత్రిక 4:16 ఏమన్నాడు? 16 నుంచి మాట్లాడుతూ, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము. వీఆర్ నాట్ ఓన్లీ రికన్సైల్డ్, వీ హ్యావ్ ద ఇన్హెరిటెన్స్. మనకు ఆల్రెడీ స్వాస్థ్యం అక్కడ ఉంది. మీవేమన్నా నా దగ్గర ఉంటే మీరు నా దగ్గరికి ఎంత ధైర్యంగా వస్తారు? అదే అప్పు చేశారంటే వస్తారా? మీటింగ్లు పిలిచినా రారు. ఎందుకు? వెళ్తే ఈయన డబ్బులు అడుగుతాడు ఎందుకు లేని రారు. మీరు ఫోన్ ఎత్తరు. దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే మీ కొరకు యేసుక్రీస్తు అక్కడ పేమెంట్ చేయటమే కాదు, ఇంకా మీ కొరకు ఓవర్ పేమెంట్ చేసేసాడు. అక్కడ మీకు ఇంకా దేవుని దగ్గర క్రీస్తునందు సర్వము స్వాస్థ్యము మీకుంది, సమస్తం ఉంది. సో అంత ధైర్యం నీకు ఉండాలి. నిన్ను దేవునికి అడ్డం పెట్టేవాడు ఎవ్వడు ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు నేను దేవుని దగ్గరికి తీసుకొచ్చేసాడు. అందుకే రాస్తున్నాడు పేతురు పత్రికలో, అనీతిమంతులను 3వ అధ్యాయం చూడండి 18. అనీతిమంతులను నీతిమంతుడైన క్రీస్తు ఏం చేశాడు? దేవుని వద్దకు తెచ్చాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. కాబట్టి తమ్ముడు, చెల్లి, అన్నలారా, అక్కలారా, ఈ ఉదయకాలం ధైర్యంగా దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ కొరకు యేసు ప్రభు శ్రమపడి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడింది. ఎందుకంటే మనల్ని దేవుని వద్దకు తేవటానికి. ఒకప్పుడు గొర్రెల వల్లే దారి తప్పిన వారం 25లో చెప్పాడు, 2:25. ఇప్పుడు మీ ఆత్మల కాపుర అధ్యక్షుడైన ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. యేసు ప్రభు చెల్లించిన పేమెంట్ చాలు, ధైర్యంగా రండి. ఇప్పుడు చెప్పండి, మీ డాడీ ఆల్రెడీ స్వీట్ కొట్లో డబ్బులు ఇచ్చేస్తే మీరు స్వీట్లు ఎలా తింటారు? దొంగోళ్ళే తింటారు. ధైర్యంగా తినండి.
ఇంకా అది కావాలండి ఇది కావాలండి అని అడగండి. స్వీట్ కొట్టాడు ఏమనుకుంటాడు? వీడికి అసలు మొహమాటం కూడా లేదనుకుంటాడా? లేదు, ధైర్యంగా తీసుకొని తిను. మీ డాడీ నాకు 2000 రూపాయలు ఇచ్చాడు, నువ్వు ఇంకా 100 రూపాయల పప్పులు కూడా తినలేదు. పప్పలంటే మీకు అర్థం కాకపోతే ఆ సత్యప్రసాద్ గారు అని ఇంజరంలో ఉంటాడు మా సహోదరుడు, ఆయన ఫోన్ చేసి ఈ పప్పలు అంటున్నారు ఏంటండి అయ్యి అని అడగని చెప్తాడు. తినుబండారాలు, అది తినుబండారాల కోసం కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ధైర్యంగా తినండి, ఎందుకంటే అందులో మీ డాడీ 2000 ఇచ్చాడు, మీరు 100 రూపాయలు కూడా తినలేదు. ఇప్పుడు వచ్చి మనం క్రీస్తులో తెలుసుకున్నది చాలా తక్కువ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు? ఈయనను గూర్చి చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకమైన ఉన్నాయి, అప్పుడే మీరు వినుటకు మందులైపోయారు అన్నాడు 5వ అధ్యాయంలో 11వ వచనం. అంటే అర్థం ఏంటి? ఈయన గురించి చెప్పాల్సిన సంగతులు అనేకమైనవి ఉన్నాయంటే అర్థం ఏంటంటే మీకు సంభవించాల్సిన మేలులు ఇంకా చాలా ఉన్నాయి. 9, 11 ఇక్కడే. అందులో మనం కొన్ని కూడా అనుభవించలేదు. అంత చెల్లించాడు ప్రభు. ఎంత ధైర్యంగా రావాలి దేవుని దగ్గరికి. కానీ యోబు స్నేహితులు లాంటి వారు మన సేవకులు అయిపోయారు. యోబు స్నేహితులు లాంటి వారు మనకు ఉపదేశకులు అయిపోయారు, బోధకులు అయిపోయారు. దానివల్ల మనం ఏదో దేవునికి ఇచ్చేయాలని ఎప్పటికప్పుడు ఇది ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడా, అది ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడా కదా. కొన్నిసార్లు చూడండి, కోపాన్ని ముఖంలో నుంచి తప్పించుకోవడం కోసం, లేకపోతే అంగీకరించబడటం కొరకు మనం మనుషులకి ఏదో ఒకటి ఇస్తానే ఉంటాం. ఎంత ఇచ్చిన వాళ్ళే ఉంటారు. ఇవ్వు ఇవ్వు జలగలంట. బైబిల్లో ఉంది కదా సామెతల గ్రంథంలో, జలగ ఏమంటది అంటే ఇమ్ము ఇమ్ము అంటది. అలా కొంతమంది ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు అంట. వాళ్ళకి ఇస్తానే ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు ముఖాలు మార్చుకొని ఉంటారు. కానీ మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనల్ని అంగీకరించాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది చూడండి. మన ప్రభువును స్తుతించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడున్న నీళ్లు ఇంకిపోతున్నాయి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన మనకు జీవజలముల ఊటనిచ్చాడు. కాబట్టి యోబు స్నేహితులు ఎలా ఉన్నారంటే 15వ వచనం, నమ్మకూడని జలాలు, కానీ మన ప్రభువు నమ్మదగిన జలాలు. మన ప్రభువుని నమ్ముకుంటున్నాం. ఈ వాగు ఎండిపోయిద్దా? కరువులో కూడా మన వాగు ఎండిపోదు. మన ప్రభు ఎండిపోడు. మన ప్రభువులో మనకు నిరీక్షణ పెట్టుకోండి. ఆయన యందు నిరీక్షించిన వాడు ఎన్నడు సిగ్గునందడు. రోమపత్రిక 5:5, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఒక విషయం ఏంటంటే, మనం పాపులుగా ఉన్నప్పుడే ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీతిమంతులు ఎంత ప్రేమిస్తాడు, అది దాని అర్థం. ఒకప్పుడు అనీతిమంతులం, అప్పుడే మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం నీతిమంతులం. ఒకప్పుడు మంచితనం ఏది లేదు మనలో, ఇప్పుడు మనం క్రీస్తునందు దేవుని మంచి అయి ఉన్నాం, దేవుని నీతి అయి ఉన్నాం. ఎంత ప్రేమిస్తాడు. కాబట్టి మాయమైపోవు జలం కాదైనా. బాగా దాహంగా ఉన్నప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దూరం నుండి మనకు ఈ జలాలు కనిపిస్తున్నట్లు ఉంటాయి కదా, కానీ దగ్గరికి వెళ్తే ఉండవు. వాటిని ఏమంటారు? ఎండమావులు అంటారు. ఎండమావులు, మాయమైపోవు జలాలు. యోబు స్నేహితులు, కానీ మన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన స్వరం ఏమన్నాడు? విస్తార జల ప్రవాహముల ధ్వని. మీరు ఎన్నిసార్లైనా ప్రభు దగ్గరికి రండి, మీ కొరకు నీళ్లు ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు, విస్తార జల ప్రవాహముల ధ్వని 15వ వచనం. అందుచేత మాయమైపోవు జలాలు కాదు, ఇంకిపోయే జలాలు కాదు, మాత్రమే కాదు, బురద కాదు. 16వ వచనం చూడండి, మురికి నీళ్లు కాదు. యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడు? కలకలం కాంచెను. వెరీ గుడ్, అదే అన్నాడు కదా, అదే అన్నాడు. ఇంకొక మాట కూడా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 19వ వచనంలో, బురద కలిపిన నీళ్లు త్రాగకూడదు, లేదా బురద కలిపిన నీళ్లు త్రాగుతున్నారు అని చెప్పి ఆయన తన గొర్రెల కొరకై బాధపడ్డాడు. మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చదవండి. అక్కడే ఉందంటే 11వ వచనంలో, అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవి అయి ఉండి బాగు కాక ఉండును అనే మాట ఇక్కడ రాశాడు అన్నమాట. కానీ 8వ వచనంలో చెప్పాడు, ఈ నది ఎక్కడికి వెళ్తుందో అక్కడ సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవుతున్నాయని చెప్పాడు. అందుచేత మన జీవితంలో ప్రతి బురద నీటిని, మురికి నీటిని, కలకలు చేసిన నీటిని ఆయన మంచినీటిగా మారుస్తున్నాడు.
మనకు మంచి నీళ్లు పట్టిస్తున్నాడు. అందుచేత ఇక మురికి నీళ్ళని నమ్ముకోవద్దని ప్రేమతో చెప్తున్నాను. మురికి నీళ్ళని నమ్ముకోవద్దు, కలకలు చేసిన నీళ్లు త్రాగొద్దు. మన కొరకే స్వచ్ఛమైన జలాలు, ఆత్మ సంబంధమైన బండలో నుంచి ప్రభు మనకు అందిస్తున్నాడు. కాబట్టి మీ నిరీక్షణ, మీ హోప్ ఏ మనుషుల్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మన కొరకు సిలువ ఇవ్వలేదు. మన జీవం క్రీస్తులో భద్రంగా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఉదయకాలం ముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు నేర్పించిన ప్రార్థన మీరు చేయకూడదు. వాస్తవంగా ఆ ప్రార్థనలో క్షమాపణ అనేది అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రికలో రాసిన వచనాలు మీరు చదువుకోండి. ఇప్పుడేమన్నాడు? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును మీ సహోదరులను క్షమించండి. 32 అప్పుడేమన్నాడు? మీరు మీ సహోదరులను క్షమిస్తే నేను క్షమిస్తాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను క్షమించాను, మీరు క్షమించండి అంటున్నాడు. కాబట్టి పరలోక ప్రార్థన చేయొచ్చా, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే మీరు ఎలా చెప్పండి? ఇప్పుడు పరలోక ప్రార్థన కాదు, ఇప్పుడు యేసుక్రీస్తు నామం పేరట మీరు ఏదైనా అడగొచ్చు. 1 కొరింథియన్స్ 1:2 చదవండి. సంఘం అనగా ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారును, మన ప్రభు అయిన యేసు వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయటం అనేది మనకు అనుగ్రహించబడింది. ఏదైనా దేవుణ్ణి అడగండి, అయితే యేసు ప్రభు నామాన్ని అడగండి. ఎందుకంటే మీకు ఎక్కువ వివరాలు చెప్తున్నాను మళ్ళీ మీరు నమ్మటం కోసం. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో 3వ వచనంలో పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై బహుదోపద్రవ్యములు అన్నాడు. ఆ దోపద్రవ్యాలు యేసు ప్రభు నామం. సుగంధ తైలము కంటే మంచి పేరు యేసు ప్రభు పేరు. ప్రసంగి 7:1. కాబట్టి మన ప్రార్థనలో దోపద్రవ్యముల పొగ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం కలపబడుతుంది. కాబట్టి మన ప్రార్థన ఓన్లీ దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, యేసుక్రీస్తు నామం పేరట వెళ్తుంది. కాబట్టి దేవుడు అంగీకరిస్తాడు, నీ కొరకు దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అటు నిరీక్షణతో ప్రార్థన చేయండి. ప్రభు ఈ తలంపు మన కొరకై దీవించును గాక. ఇక దేవునికి మీకు మధ్యలో ఎవరు ఉండొద్దు. యేసుక్రీస్తే మన ఉత్తరవాది, ఆయనే మనకు మధ్యవర్తి. కాబట్టి క్రీస్తుని గురించి ప్రకటించేవారు మాత్రం మీ పరిచారకులై ఉండాలి. యేసుక్రీస్తునందే దేవుని మహిమను గుర్చిన జ్ఞానం వెల్లడవుతుంది. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమేన్. యోగ గ్రంథం 6వ అధ్యాయం నుంచి మరొక శ్రేష్టమైన వర్తమానం తన దాసుల ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో అందించిన మనల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఎలీఫజ్ మాటలు గురించి మనం ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకున్నాం. ఆయన యోబుని దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్లుగా యోబు యొక్క బాధను, ఆయనకున్నటువంటి అనుభవాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ, అయితే మనకైతే ఆ అనుభవం లేదు. ఎందుకంటే మన పక్షంగా మనకు దేవుడు కనికరం చూపించడానికి, మన పక్షంగా మన బలహీనతలో సమానుభవం పొందడానికి యేసుక్రీస్తు అనే నామాన్ని మన కొరకు ఏర్పాటు చేశారని, ఆయనే మన కొరకు పరలోకం నుంచి పంపబడి మన పక్షంగా పుణ్యకార్యం చేసి మన కొరకు నలగొట్టబడి పరలోకానికి చేర్చబడి మన కొరకు మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు అనే నామం మనకు అనుగ్రహించబడిందని, ఆ నామాన్న మనం ఏమడిగినా దేవుడు అనుగ్రహిస్తాడని. అయితే కొంతమంది దేవుని సేవకులు లేదా దేవుని పక్షంగా మాట్లాడుతున్నటువంటి వారు విశ్వాసకి ఏమీ లేదు అన్నట్టుగా, కేవలం పరలోకంలో ఉంది, భూమి మీద ఏమి లేదు అన్నట్టుగా వారు బోధిస్తున్నటువంటి సేవకులను గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నామాన్ని మనకి ఏమడిగినా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన పక్షంగా ఆయన మనకు మధ్యవర్తి ఉన్నాడు. కాబట్టి ఏది చెప్పినా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి చెప్పే విషయాల్లో యేసుక్రీస్తుని బోధించే సహవాసంలో ఉంటే మాత్రమే మనకు సమస్తం వివరించబడతాయి అన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది 8 గంటలకి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందని ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి. అలాగే జరుగుతున్న పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. ఈ శనివారం పెద్దాపురంలో అలాగే కాకినాడలో జరగబోయే 2 కూడికల కొరకు, అలాగే నూతనంగా ప్రారంభించబడుతున్నటువంటి మందిరం కొరకు ప్రార్థన చేయండి.
ఈ సమయంలో ప్రియులు తమ్ముడు ప్రతిపాటి జాన్ గారు ప్రార్థన చేస్తారు, కూడికి ముగింపు చేసుకుంటాం. తమ్ముడు ప్రార్థన చేయండి. వందనాలన్నా. ప్రార్థన చేసుకున్నాను. జీవాధిపతి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మీ కృపను బట్టి మరొకసారి మీ పాదముల యొద్ద చేరి నేర్చుకున్నటకు, మా జీవనం గుర్చినటువంటి సంగతులు మేము వినుటకు మాకు కలిగి చేసిన ప్రవేశం బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యోగ గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభా యోబు యొక్క స్నేహితుడైన ఎలిఫజ్ యోబు యొక్క బాధలను, అతని యొక్క బలహీనతలను ఎరిగిన వాడిగా ప్రభా యోబు యొక్క ఉత్తరవాది స్థానమును లేదా దేవుని యొక్క స్థానంలో ఉన్నట్టు ప్రభా అతడు మాట్లాడినటువంటి సంగతులు ప్రభా మా జీవితాల్లో మాకు ప్రధాన యాజకుడు అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుని ఎదుట మాకున్నాడు అనేటటువంటి స్థితిని గురించి కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మాకు దేవుని ఎదుట ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడో అదే రీతిగా ప్రభు ఎలీఫజ్ ఆ యొక్క స్థితిని తీసుకున్నట్లు ఉన్నాడని ప్రభు మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము క్రొత్త నిబంధన ప్రకారం ప్రభా మేము ఇప్పుడు సమాధాన స్థితి దేవుని ఎదుట మేము కలిగి ఉన్నాము. అది యేసుక్రీస్తు యొక్క రక్తం వలననే మాకు కలిగింది. మా ప్రభు మా యొక్క బలహీనతల యందు మాతో సమాన అనుభవం కలిగిన వాడని ఆయన, ఎందుకంటే రక్త మాంసంలో పాలివాడయ్యాడనేటటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. మేము ఏ నామున మేము మిమ్మల్ని ప్రార్థించాలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభు. శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనను మేము విశ్వాసమైనటువంటి మేము చేయకూడదని ప్రభు, ఎందుకంటే మా పక్షంగా దేవుని ఎదుట ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని మా యొక్క ప్రార్థనలు, మా యొక్క విన్నపములు ఆయన ద్వారా అంగీకరింపబడతాయి అనేటటువంటి విషయాన్ని మీరు మాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఏమి అడిగినానో అది యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మాకు అనుగ్రహింపబడుతుందని ప్రభా, అది కేవలం విశ్వాసం వలన మేము మా జీవితాల్లో ప్రతిదీని మేము పొందుకుంటాం అనేటటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. మా ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ స్థితికై, ఈ యొక్క సమాధాన స్థితికై మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావం మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప నామమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. సుగంధ తైలము కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి పేరు మా ప్రభు యొక్క నామము. ఆ నామమును బట్టి మేము అధికారంతో ప్రభా నీ యొక్క కుమారులుగా మేము సమస్తమును నీ ఎదుట మేము పొందుకున్నటకు మీరు మాకు అనుగ్రహించున్నటువంటి కృపకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. విని యొక్క సంగతుల ద్వారా మేము విశ్వాసంతో మాట్లాడుటకును ప్రభా, క్రీస్తునందున్నటువంటి సర్వ సంపూర్ణతను మేము అనుభవించినట్లును ప్రభు మీరు మాకు సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, చేసిన మేలు మహోపకారములన్నిటికీ మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రతిపాటి జాన్ గారికి, కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కొడుకు ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.